సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ 6JVR. వరద బీభత్సం నుంచి బాధితుల్ని ఆదుకునేందుకు భారత ఆర్మీ ఒక కొత్త వాహనాన్ని రంగంలోకి దింపింది. ఎటోర్ N1200 పేరుతో ఉపయోగిస్తున్నటువంటి ఈ వాహనం బాహుబలి వెహికల్గా పేరు పొందుతోంది. గతంలో ఎప్పుడూ వాడలేదు. ఈసారి మాత్రం పంజాబ్, కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ ఈ 3 రాష్ట్రాల్లో బీభత్సం సృష్టిస్తున్నటువంటి వరదల నుంచి బాధితుల్ని కాపాడేందుకు, వరద బాధితుల్ని ప్రధానంగా సురక్షిత ప్రాంతాలను తరలించేందుకు ఈ వెహికల్స్ని వాడుతున్నారు. అసలు ఈ వెహికల్స్ ఏంటి, అవి ఎలా ఉంటాయి, ఎందుకు తయారు చేస్తారు, ఒకసారి విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. ఇది భారత ప్రభుత్వం ఉపయోగిస్తున్నటువంటి వెహికల్ ఎటోర్ N1200. ఈ వెహికల్ పేరు. ఆల్మోస్ట్ 1.5 మీటర్ వ్యాసార్థం ఉన్నటువంటి భారీ టైర్లతో నడిచేటువంటి వాహనం ఇది. టైర్లే పెద్దగా కనిపిస్తున్నాయి. ఒక ఐరన్ ఫ్రేమ్తో రూపొందించినటువంటి ఇంజిన్ ఇది. 2300 కిలోల బరువుని బిగిన లాగేస్తుంది ఈ వెహికల్ అని చెప్పని చెప్తున్నారు. పంజాబ్లో జరిగినటువంటి గుర్దాస్పూర్ ప్రాంతంలో జరిగినటువంటి వరద బీభత్సాల్లో ఈ వెహికల్స్ని పెద్ద ఎత్తున ఉపయోగించారు. అలానే జమ్మూ కాశ్మీర్లో కూడా ఉపయోగిస్తారు. ఇంకా స్పెషాలిటీ ఏంటంటే దీనికి సంబంధించి -40 డిగ్రీస్ సెంటీగ్రేడ్ +40 డిగ్రీస్ సెంటీగ్రేడ్ పైన ఉన్నటువంటి వాతావరణంలో కూడా ఇవి ఎఫిషియెంట్గా పనిచేస్తాయి. వెహికల్ పైన కనిపిస్తున్నటువంటి టెర్మినల్లో చూస్తే కనుక 9-10 మంది కంటే ఎక్కువ మందిని క్యారీ చేయడానికి అవకాశం ఉండదు. కానీ సురక్షిత ప్రాంతాలకి ఇరుక్కుపోయినటువంటి ఇతర వస్తువుల్ని, వాహనాల్ని లాక్కు రావడంలో మాత్రం ఇది చాలా సమర్థంగా పనిచేస్తుంది. అటవీ క్షేత్రాల్లో కానీ, గుంటల్లోకి దిగిపోయినటువంటి, గుంటల్లో తెలియక ఉన్న వాహనాల్లో కనుక కూరుకుపోయినటువంటి వాళ్ళు ఉంటే కనుక వాళ్ళని సేవ్ చేయడానికి ఇది ఒక బ్రహ్మాస్త్రంగా ఉపయోగపడుతుందని చెప్పని భావిస్తున్నారు. భారత ఆర్మీకి సంబంధించి మేక్ ఇన్ ఇండియా స్పిరిట్తో ఈ వాహనాలని గత 4 ఏళ్ల క్రితం ప్రొడక్షన్ని స్టార్ట్ చేశారు. ఒక UK బేస్డ్ కంపెనీతో ఈ మోడల్ని అప్రూవ్ చేసి దీన్ని తయారు చేశారు. ఇది సక్సెస్ఫుల్ మోడల్గా పేరు పొందింది. అదే క్రమంలో ఆర్మీకి అవసరమైనటువంటి వివిధ సందర్భాల్లో కావలసినటువంటి సేవలను అందించడంలో కూడా ఇది కీలకమైన పాత్ర పోషిస్తుంది. అటు మంచు పర్వత క్షేత్రాలు, మరోవైపు ఇలాంటి బురద ప్రదేశాలు, ఈ 2 చోట్ల కూడా సమర్థంగా పనిచేయగలుగుతుంది. సో దీన్ని దృష్టిలో పెట్టుకునే భారత ప్రభుత్వం ఈసారి వరద సహాయక చర్యల్లో భాగంగా ఈ వాహనాన్ని రంగంలోకి దింపింది. ఈ వాహనం ప్రత్యేకతలు కూడా ఒకసారి మనం విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. N1200 పేరుతో చెప్తున్నారు. ఇది 1.5 లీటర్ ఇంజిన్ కెపాసిటీ ఉన్నది. 3 సిలిండర్ ఇంజిన్ డెలివర్స్ 55 bhp, అలానే 190 Nm ఆఫ్ టార్క్, allowing it to operate in temperatures ranging from -40 degrees to +40 degrees. సో ఇది ఈ వెహికల్ ప్రత్యేకత. అంటే భారీగా మంచు కూరుకుపోయినటువంటి ప్రాంతాల్లో కూడా ఈ వాహనం పనిచేస్తుంది. ఎటోర్ అనే పేరు పెట్టారు దీనికి. ఎటోర్ N1200 అనేటువంటి పేరుతో దీన్ని పిలుస్తున్నారు. సో ఈ వాహనాలను పెద్ద ఎత్తున రాబోయేటువంటి రోజుల్లో కూడా ఉపయోగించాలని చెప్పని భారత ప్రభుత్వం డిసైడ్ చేసింది. అలానే గతంలో NDRFకి సంబంధించినటువంటి సర్వీసెస్లో, నేషనల్ డిజాస్టర్ రిలీఫ్ మేనేజ్మెంట్ ఫోర్సెస్ ఉన్నాయి కదా, వాటికి సంబంధించినటువంటి సర్వీసెస్లో కూడా ఈ వెహికల్ చాలా కీలక పాత్ర పోషిస్తుందని చెప్పని భారత ప్రభుత్వం నమ్ముతుంది. అందులో భాగంగానే ఎక్స్పెరిమెంటల్గా ఈసారి రంగంలో దింపారు. మంచి ఫలితాలు ఇస్తుందనేటువంటి అభిప్రాయం ఉంది. కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో ఇలాంటి ప్రకృతి విపత్తుల సమయంలో ఈ వాహనాలను పెద్ద ఎత్తున ఉపయోగించాలని చెప్పని భారత ప్రభుత్వం భావిస్తుంది. ముఖ్యంగా అటవీ క్షేత్రాల్లో ప్లస్ కొండ చర్యలు ఎక్కువగా ఉండేటువంటి ప్రాంతాల్లో వీటి వినియోగం ఇది సత్ఫలితాలు ఇస్తుందని చెప్పని భారత ప్రభుత్వం భావిస్తోంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.